చేస్తా, డ్రగ్స్ కేసులో కూడా కావాలంటే శాంపిల్స్ ఇస్తా, దమ్ముంటే అరెస్ట్ చేసుకోవాలన్న కేటీఆర్ ఎప్పుడు చూసినా కావాలంటే నన్ను అరెస్ట్ చేసుకోండి, కావాలంటే నన్ను అరెస్ట్ చేసుకోండి అని చెప్పి రేవంత్ రెడ్డిని ప్రవోక్ చేస్తున్నాడు కదా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా అరెస్ట్ చెయ్యరు అని చెప్పి. ఇన్ కేస్ ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక కేటీఆర్ని అరెస్ట్ చేపిస్తే దానికన్నా పెద్ద ఫూలిష్ పని ఇంకోటి ఉండదు. సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అయితే ఆ పని చేయించారు. ఇక్కడ ఏం జరుగుద్దంటే కేటీఆర్కి ఫ్యూచర్లో అనడానికి ఒక ఛాన్స్ ఉంటుంది, నేను ఎన్నోసార్లు చెప్పే ఆఫర్ ఇచ్చా అరెస్ట్ చేసుకోమని, కానీ వాళ్ళకి ఆధారాలు దొరక్క చేయట్లేదని. సెకండ్ థింగ్ ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు ఎందుకు అరెస్ట్ చేయరు అంటే వాళ్ళకు కూడా తెలుసు అరెస్ట్ చేస్తే ఏమవుతుంది అంటే లీడర్ని వాళ్ళే తయారు చేసినట్టు అవుతుంది, ఆపోజిషన్ లీడర్ని. ఇప్పటిదాకా ఏంటి అంటే టీఆర్ఎస్ పార్టీలో ఎవరు నెక్స్ట్ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు అన్న క్లారిటీ లేకుండా పోయింది. సో ఇట్లా పర్టికులర్గా టార్గెట్ చేశారనుకో కేటీఆర్ని, అప్పుడు రేవంత్ రెడ్డి కేటీఆర్ని ఆపోజిషన్ లీడర్గా లేపినట్టు ఉంటుంది. నెక్స్ట్ టైం ఎలక్షన్స్కి సీఎం ఫేస్ కేటీఆర్ అన్నట్టే తయారవుతుంది. జనరల్గా మన తెలుగు స్టేట్స్లో హిస్టరీ చూసుకున్నా జగన్ అరెస్ట్ చేశారు, సీఎం అయ్యాడు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు, సీఎం అయ్యాడు. అంతెందుకు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశాడు, వెంటనే సీఎం అయ్యాడు. సో ఈ అరెస్ట్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అందుకే కేటీఆర్ ఏంటి అంటే ప్రవోక్ చేస్తున్నాడు. ఈసారి కనుక కేటీఆర్ని అరెస్ట్ చేస్తే నెక్స్ట్ టైం ఆ పాయింట్ని పట్టుకొని సీఎం అవ్వచ్చు అన్న ప్లాన్ కేటీఆర్ది. సింపతి కూడా వర్కౌట్ అవుతుంది అక్కడ జనాలలో. అండ్ కేసీఆర్కి కూడా పెద్ద తలనొప్పి తీరిపోతుంది. వారసత్వం ఎవరికి అంటే కేటీఆర్ హరీష్ రావు అన్న కన్ఫ్యూజన్లో లేకుండా నా కొడుకే అని చెప్పి ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో అంత ఫూలిష్ పని రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేయదు అని నేను అనుకుంటున్నాను.